పర్సిక్యూటెడ్ పాస్టర్స్కి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశంలో ప్యాషన్ ఫర్ ది పర్సిక్యూటెడ్ సంస్థ వారు, ముఖ్యంగా ఫ్రాంక్లిన్ గారు, వారి యొక్క బోర్డ్ మెంబర్స్ డాక్టర్ ఐజక్ గారు, ఇక్కడికి ఇంతకు ముందే వచ్చి వెళ్ళినటువంటి మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ గారు రాజేశ్వరరావు గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి డాక్టర్ విద్యా స్రవంతి గారు, తదితర ప్రభృతులు, వారి సహచరులు, ఫ్రాంక్లిన్ గారి సహచరులు, ఈ పరిచర్యలో చెతపనివారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈరోజు ముఖ్య అతిథులు, అన్నిటికీ మించి ప్రభు కోసం శ్రమిస్తున్నటువంటి దైవ సేవకులైన మీరు, మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం క్రిస్మస్ మీటింగ్స్లో బహుశా నేను మాట్లాడబోయే అనేక రకాలైన క్రిస్మస్ మీటింగ్స్లో ఇది నాకు చాలా ప్రత్యేకమని నేను భావిస్తున్నాను. నేను చాలా భాగ్యంగా మీ ముందు ఇలా నుంచొని ప్రభు గురించి మాట్లాడడానికి, మీరు చెప్తున్న మాటలు, చాలా విషయాలు వినడానికి, ప్రభు కోసం మీరు చేస్తున్న సాహసాలని తెలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ఆయన స్తుతిస్తూ, ఇదే సమయంలో ఫ్రాంక్లిన్ గారికి నన్ను ఇలా ఆహ్వానించినందుకు, ఇందులో భాగస్వామిని చేసినందుకు నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు నేను మీతో పంచుకొని వాక్యం నుంచి మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను. మీరు ఇందాక చదివిన వాక్య భాగమే కాకుండా కొన్ని విషయాల్ని అడపాదడపా మీకు నేను చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సాయంత్రం చాలా క్లుప్తంగా నేను మాట్లాడతాను, కానీ చాలా కూలంకుషంగా, చాలా క్లియర్గా, సూటిగా మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. మొదటి విషయం ఏమిటంటే, సఫరింగ్ హ్యాస్ ఎ పాజిటివ్ సైడ్. క్రైస్తవుడు శ్రమ పొందేటప్పుడు, ముఖ్యంగా క్రైస్తవ సేవకులు, దైవ సేవకులు శ్రమ పొందేటప్పుడు చాలాసార్లు అది చూడడానికి చాలా నెగటివ్గా, చాలా బాధాకరంగా, చాలా విపరీతంగా, భరించలేనిదిగా, కష్టంగా ఉన్నప్పటికీ ఇట్ హ్యాస్ గాట్ ఎ పాజిటివ్ సైడ్. దానికి ఒక సానుకూలమైనటువంటి కోణం కూడా ఉంది, ఒక మంచి కోణం కూడా ఉంది. యోబు మీకు బాగా గుర్తున్నాడు. యోబుని అపవాది టార్గెట్ చేశాడు. దేవునితో సవాలు విసిరి దేవుని దగ్గర నుంచి అతని ప్రాణాన్ని తప్ప మిగిలిందంతా నాశనం చేయడానికి అనుమతి పొంది వచ్చిన తర్వాత, బహుశా యోబు చనిపోయే నాటికి యోబుకి ఇదంతా ఎందుకు జరిగిందో కూడా తెలియదు. మనం పుస్తకం చదువుతున్నాం కాబట్టి, దేవుడు రాయించాడు కాబట్టి మనకు తెలుసు. ఎందుకు ఇదంతా జరిగిందో అడగాలనుకున్నాడు యోబు దేవుణ్ణి, కానీ ఆ అవకాశం కూడా దొరకలా. చాలా ప్రశ్నలు రాసుకున్నాడు ఆయన కనపడితే అడగాలని. పాపం ఆయన వచ్చి చాలా ప్రశ్నలు అడిగేశాడు ఈయన్ని. ఇంకా ఈయనేమి అడగదలుచుకోలేదు. కానీ యోబు 2వ అధ్యాయం మీరు చదివితే, ఆయన భార్య ఆయనకు సహకరించాల్సింది పోనిచ్చి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చింది ఆయనకి. ఏమిటంటే, అటు ఆత్మహత్య కాకుండా ఇటు హత్య కాకుండా చచ్చిపోయే ఐడియా. ఏమందంటే, దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అంది. నువ్వు ఇంకా నమ్మకంగా ఉంటావా అంది. శ్రమ చాలాసార్లు ఏం చేస్తుందంటే మనిషిని కృంగదీస్తుంది. నేను ఎందుకు ఇలా శ్రమించాలి, అందరూ బాగున్నారు కదా అనిపిస్తుంది. శ్రమ మనల్ని ఒంటరి వారిగా చేస్తుంది. శ్రమలో ఉన్నప్పుడు చాలాసార్లు డిప్రెషన్ ఒకటే ఉంటుంది, కృంగిపోవడం ఒకటే మిగిలిపోతుంది. చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా మంచిగా ఉండదు. ఆ తర్వాత మనకు తెలుసు యోబు యొక్క స్నేహితులు కూడా ఎంత అద్భుతమైన కౌన్సిలింగ్ ఇచ్చారో ఆయనకి. కానీ యోబు ఒక అద్భుతమైన మాట అంటాడు దేవుడి గురించి. దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు మంచి కోరాలా? ఆయన మనల్ని శిక్షించకూడదా? ఆయన మనల్ని హింసించకూడదా? ఆయన మనకి అప్పుడప్పుడు కీడును అనుమతించకూడదా అని యోబు ప్రశ్నిస్తాడు, తన భార్యను ఎదురు ప్రశ్నిస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది యోబుని చూసినప్పుడు.
ఈరోజు మనకి బైబిల్ మన చేతుల్లో ఉంది, కానీ మనకు బైబిల్ చాలా వరకు తెలియదు. ప్రభు కూడా చాలా వరకు తెలియదు మనకి. అలా తెలియకుండా చేసేసుకున్నాం. యూట్యూబ్ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, వాట్సాప్లు వచ్చిన తర్వాత చదవడం తగ్గిపోయింది. ప్రభుతో టచ్ కూడా పోయింది. మనకి సేవకులతో టచ్ పెరిగింది, సేవకులకి రాజకీయ నాయకులతో టచ్ పెరిగింది, కానీ ప్రభుతో టచ్ పోయింది. కానీ యోబు గురించి నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే, యోబు మొదటి గ్రంథం 66 పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా అప్పటికి ఇంకా రాయబడలేదు. అతి ప్రాచీన బైబిల్ గ్రంథం అది, 66 పుస్తకాల్లో. యోబుకి ఎలా తెలిసి దేవుడు ఇంత సన్నిహితంగా? హిజ్ నాలెడ్జ్ వాజ్ నాట్ థియాలజికల్, హిజ్ నాలెడ్జ్ వాజ్ రిలేషనల్. అతని జ్ఞానము, దైవ జ్ఞానము ఒక థియాలజికల్ స్కూల్లో, బైబిల్ కాలేజ్లో, బడిలో చేరి నేర్చుకున్నది కాదు, దేవుడి పాదాల దగ్గర నేర్చుకున్నది. దేవునితో అతనికి ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. అంత శ్రమలో అతన్ని నిలబెట్టింది ఏంటంటే దేవుడితో అతనికున్న సంబంధం, సాన్నిహిత్యం. హీ న్యూ హిస్ గాడ్. అందుకనే తన దేవుడి గురించిన భార్య చూడలేని, తన స్నేహితులు చూడలేని మరొక కోణాన్ని చూస్తున్నాడు. దేవుడికి నన్ను శ్రమ గుండా తీసుకెళ్లే హక్కు ఉంది అంటున్నాడు యోబు. మరొక చోట అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటాడు. మై ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కాదు. శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది 10 మంది ఫోన్ కాల్స్ కాదు. శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది దేవుడితో మీకున్న సంబంధం. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. దట్ మేక్స్ యూ స్టాండ్ అగెయిన్స్ట్ ఎనీ అఫ్లిక్షన్, ఎనీ ఆడ్ థింగ్. అది ఎంత పెద్ద శ్రమ అయినా సరే. నా అటువంటి పాస్టర్కి, అటువంటి దైవ సేవకుడికి, ఎటువంటి దైవ సేవకుడికి? దేవుడి గురించి చాలా బిజీగా ఉండి దేవుణ్ణి కలుసుకోలేని దైవ సేవకుడు కాదు, దేవుడితో గడిపే దైవ సేవకుడికి శ్రమ యొక్క పాజిటివ్ యాంగిల్ తెలుస్తుంది. యాకోబు పత్రిక రాస్తూ అందుకనే మొదటి పేజీలోనే ఈ మాట అంటాడు, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. అందుకని శ్రమ వచ్చినప్పుడు మహదానందం చెందమంటాడు, మహదానందం చెందమంటాడు. ఆ కిందకు వచ్చి అంటాడు, ఓర్పు మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తుందంటాడు. మేము మెచ్యూరిటీలోకి రావడానికి కొన్ని ఏళ్ళు పట్టచ్చు, మెచ్యూరిటీలోకి రాలేకపోవచ్చు. కానీ శ్రమ పడుతున్నారు చూసారు మీరు ప్రభు కోసం, మీరు మా అందరికంటే మెచ్యూర్డ్. దట్స్ ద పాజిటివ్ యాంగిల్ ఆఫ్ సఫరింగ్. శ్రమ ఒక క్రైస్తవుణ్ణి, క్రైస్తవ సేవకుణ్ణి పరిణతి చెందేలా చేస్తుంది, ఎదిగేలా చేస్తుంది. అది ఎదగడానికి అవకాశం. సఫరింగ్ హ్యాస్ గాట్ ఎ పాజిటివ్ సైడ్. పౌలు అంటాడు, శ్రమించినప్పుడు ఆయన జీవితం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడు. పౌలుని ఎంచుకున్నప్పుడు అననీయకు చెప్తాడు దేవుడు, ఇతను నా కోసం శ్రమించాలి, శ్రమనొందాలి, కష్టాలు పడాలి, అందుకే పిలుచుకున్నాను. మీరు అతని జీవితాన్ని మీరు చూడండి, బైబిల్లో అనేకుల జీవితాలను మీరు చూడండి. యునో, సఫరింగ్ ఈజ్ ఎ ట్రైనింగ్, ఈజ్ ఎ డిసిప్లిన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ క్రిస్టియన్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో రాటుదేలేలా చేసేది శ్రమ. మీరు భోంచేయండి కానీ పని చేయకండి, మీరు భోంచేయండి వీసమెత్తు కూడా కదలకండి, ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోండి. మీరు 3 పూటలు కాదు 6 పూటలు భోంచేయండి, వాకింగ్ కూడా చేయకండి. చూడండి మీరేమవుతారు. కొన్ని నెలలకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఐసీయూలో చేరిపోవాలి మీరు. శ్రమ ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. శారీరక శ్రమ చెమట కారిస్తే ఆరోగ్యం వస్తుంది. పాత రోజుల్లో ఆడవాళ్ళకి తొందరగా నడుము నొప్పి వచ్చేది కాదు, ఈ రోజుల్లో తొందరగా వస్తుంది. ఎందుకంటే
మొన్నటిదాకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నారు. ఇప్పుడు ఆదివారం తప్ప అన్ని వారాలు సెలవు అయిపోయినాయి. కర్రీ పాయింట్లు పెరిగిపోయినాయి. నడునొప్పి ఎందుకు వస్తుంది? పాత రోజుల్లో పాపం తిరగలు విసిరేవాళ్ళు. ఇప్పుడు విసరకుండానే విసుగు వచ్చేస్తుంది. శారీరక శ్రమ ఎలాగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే క్రీస్తు కోసం శ్రమ మనల్ని ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఈ సూత్రం మనకు అర్థమైతే శ్రమను మనం ఆహ్వానిస్తాం. అందుకనే క్రైస్తవుడు ఎప్పుడు సుఖాన్ని కోరుకోకూడదు, అది వాడిని చెడిపేస్తుంది. శ్రమల గురించి ఏం చెప్పాలి మీకు? నేను చాలా విషయాలు చెప్పాలి. చూడండి, సుఖం ఎప్పుడైనా బోరు కొడుతుంది, కానీ కష్టం ఎప్పుడు బోరు కొట్టదు. సుఖం ఎందుకు బోరు కొడుతుందంటే, మీరు ఒక పాపంలో పడండి, మీరు ఒక సుఖానికి అలవాటు పడండి, అది కూడా బోరు కొట్టేస్తుంది మీకు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో నభూతో న భవిష్యతి, సుఖాన్ని అంత అద్భుతంగా ఎంజాయ్ చేసిన వాడు మరొకడు లేడు. అతని పేరు సోలమన్. ఈ నేటి కుర్రాళ్ళు ఎవరు కూడా ఆయన దగ్గరికి కూడా రాలేరు ర్యాంకింగ్లో. ఆయనకున్నంతమంది గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళకు ఎప్పుడూ లేరు. మొన్న ఈ మధ్య నేను గల్ఫ్ దేశం వెళ్తే వరుసగా ఒకే రకమైన బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కనపడుతున్నాయి. ఎంత వెళ్ళినా కూడా బంగ్లాలు అయిపోవట్లేదు. ఏంటంటే ఇన్ని పెద్ద బంగ్లాలు కట్టేశారు, అంతా ఒకలాగే ఉన్నాయి, రాజప్రసాదాలు లాగా ఉన్నాయంటే మా రాజుగారి 100 భార్యలు కండి అన్నారు. నాకు అనిపించింది, ఈ రాజుగారు కూడా సొలొమోన్ని బీటౌట్ చేయలేకపోయాడా అని. సొలొమోన్ అంటాడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో, బాబు సుఖం బోరు కొట్టకముందే, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే దేవుణ్ణి తలుచుకో. ఫ్రెండ్స్, ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. సుఖపడుతున్నారే చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ నాయకులు, సేవకులు, పాస్టర్లు, వాళ్ళు ధన్యులు కాదు, మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? కష్టం ఎప్పుడు బోరు కొట్టదు. సుఖం, అదే సుఖం రోజు అనుభవిస్తాను, మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాను, బోరు కొడుతుంది. కానీ కష్టం ఉంది చూసారా, ప్రతిరోజు కొత్తగా పలకరిస్తుంది. యేసుప్రభు వారు ఒకసారి అన్నాడు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఏమర్థమైంది మీకు? ఈరోజు వచ్చిన కీడు రేపు రాదు, రేపు మళ్ళీ కొత్త కీడు వస్తుంది. అందుకే కష్టం బోరు కొట్టదు. సఫరింగ్ హ్యాస్ ఎ పాజిటివ్ సైడ్. అందుకనే యేసుప్రభు అన్నాడు, నా నిమిత్తము మీరు హింసింపబడితే మీరు ధన్యులు. 52 రోజుల్లో గుడి కడితే కాదు ధన్యులు, మీరు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, మీ దగ్గర కాంగ్రిగేషన్ 30 మందే ఉండుండొచ్చు, వాళ్ళని బీజేపీ వాళ్ళు తాకరు, మిమ్మల్ని తాకుతారు, ఎందుకంటే మీరు బలహీనులు కాబట్టి. కానీ బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్పాడు, మీరు ధన్యులు, వాళ్ళు కాదు ధన్యులు. ధన్యులు మీరు. నా నిమిత్తము బిఎండబ్ల్యూలో తిరిగేవాడు ధన్యుడు కాదు. నా నిమిత్తము వెనక బ్యాక్గ్రౌండ్లు రోజుకొకటి మార్చేవాడు ధన్యుడు కాదు. నా పేరు చెప్పుకొని గన్మెన్లను పెట్టుకునేవాడు ధన్యుడు కాదు. కానీ మీరు ధన్యులు. నా నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఈ మొదటి వారు ఉన్నారే, ఈ రోజున టీవీలో కనపడుతున్నారే, వాళ్ళు పరలోకంకి వెళ్తారో లేదో నాకైతే తెలియదు, నేను తీర్పు తీర్చకూడదు. కానీ పరలోకంకి ఒకవేళ పొరపాటున వెళ్తే వాళ్ళు చాప మీద కూర్చుంటారు, మీరు సింహాసనం మీద కూర్చుంటారు. నేను చెప్పట్లేదు ఈ మాటలో, బైబిల్ చెప్తోంది, ప్రభు చెప్పాడు. రెండో విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, సఫరింగ్ హ్యాస్ ఎ లీగల్ సైడ్. శ్రమకు క్రైస్తవుడు ఒక దేశంలో క్రీస్తు కోసం శ్రమ పొందుతున్నప్పుడు, సువార్త పరిచర్యలో అంతర్భాగంగా శ్రమ పొందుతున్నప్పుడు
దానికి న్యాయపరమైన కోణం కూడా ఉందండి. ఇందాక ఒక అంబేద్కర్ వాది అయిన సోదరుడు మాట్లాడారు ఇక్కడ. మరి వారు ఉన్నారో లేదు ఇక్కడ నాకు తెలియదు. రాజకీయ నాయకులు పైన కూర్చున్నారు. ఇందాక ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీకు గుర్తు చేస్తాను నేను. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 37, 38 వచనాలు మీరు చూస్తే, పౌలుని ఆయన ఫ్రెండ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు పబ్లిక్గా వాళ్ళని హింసించి, కొట్టి, అవమానించి వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు రోమా పౌరులు అనే సంగతి అర్థమైంది. అప్పుడు చల్లగా వాళ్ళని వదిలిపెట్టేయాలనుకున్నారు బెయిల్ ఇచ్చి. పౌలు అన్నాడు, ఏమయ్యా, అరెస్ట్ చేసేటప్పుడు పబ్లిక్గా అరెస్ట్ చేసావే, లాఠీ దెబ్బలు కొట్టేటప్పుడు పబ్లిక్గా కొట్టావే, ఇప్పుడు నువ్వు చల్లగా వదిలిపెట్టేస్తే వెళ్ళిపోతామా? నేను రోమా పౌరుణ్ణి. ఏం చేస్తున్నాడు పౌలు? తన రోమా పౌరసత్వ హక్కులను వాడుకుంటున్నాడు. రెండవ సందర్భం మీకు గుర్తు చేస్తాను. పౌలుని వెళ్ళొద్దని బ్రతిమలాడారు ఎఫెసీ సంఘస్థులు. నీ ప్రాణానికి ముప్పు ఉందని అడిగారు. మీరు చెప్తుందంత కరెక్టే, మీ ప్రవచనాలు కూడా కరెక్టే, కానీ నేను వెళ్ళాలి. వెళ్ళాడు. యెరూషలేంలో జరగరాంది జరిగింది. ఆయన మీదకి జనం దొమ్మిగా వచ్చారు. యూదులు ఆయన్ని చంప చూశారు. ఆయన్ని పట్టుకున్నారు. ఆయన మీద నేరారోపణ చేశారు. నా అగ్రిప్ప వచ్చాడు, ఫెలిక్స్ కూడా వచ్చాడు. పిలాతు స్థానంలో ఫెలిక్స్ ఉన్నాడు ఆ సమయంలో గవర్నర్గా. నా రాజు గారు, గవర్నర్ గారు కూర్చున్నారు, తీర్పు తీర్చారు. అప్పుడు 26వ అధ్యాయం 32వ వచనంలో ఫెలిక్స్ ఇలా అన్నాడు, ఇతన్ని వదిలిపెట్టేసేయచ్చు, ఇతని మీద నేరం ఏది కూడా నిరూపించబడలేదు, మరణశిక్షకు తగినటువంటి పని ఇతను ఏం చేయలేదు, కానీ వదిలిపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఇతను సీజర్కి అప్పీల్ చేసుకున్నాడు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పౌలు ఉద్దేశాన్ని. పౌలు వెళ్ళి సీజర్ని కలవాలంటే, సీజరు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మహాచక్రవర్తి, సామ్రాజ్యాధినేత. అపాయింట్మెంట్ దొరకదు. కానీ పౌలు ఏం చేశాడు తెలుసా? తన రోమా పౌరసత్వాన్ని వాడుకున్నాడు. తన మీద ఒక తప్పుడు నేరం మోపారు. తప్పుడు నేరము వీగిపోద్దని పౌలుకి తెలుసు. ఆ మాట ముందు అధ్యాయంలో కూడా చెప్తాడు. తను తెలుసు, కానీ తను కావాలని సీజర్కి అప్పీల్ చేసుకుంటాడు. ఎందుకు సీజర్కి అప్పీల్ చేసుకుంటాడు తెలుసా? క్రింది కోర్టులో ఇంకా కేసు తీర్పుకి రాకముందే, హియరింగ్కి రాకముందే సీజర్కి కానీ రోమన్ సిటిజన్ అప్లై చేసుకుంటే అతనికి శిక్ష పడినా పడకపోయినా సీజర్ దగ్గరికి పంపించాల్సిందే, అది రూల్. ఎందుకు వెళ్ళాలనుకున్నాడు సీజర్ దగ్గరికి? తను చచ్చిపోయే రోజులు దగ్గర పడ్డాయి. సీజర్కి సువార్త చెప్పాలి. ఏం వాడుకున్నాడు? చట్టాన్ని వాడుకున్నాడు. పౌలుకి బాగా తెలుసు సీజర్కి సువార్త చెప్తే తల తెగిపోద్దని. ఎలా చచ్చిపోయాడు పౌలు? అలాగే చచ్చిపోయాడు, హతసాక్షి అయ్యాడు. కానీ సీజర్కి సువార్త చెప్పాడు. ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, అందుకే సఫరింగ్ హ్యాస్ గాట్ ఎ లీగల్ సైడ్. మనం భారత రాజ్యాంగాన్ని చదవాలి పాస్టర్లు. మీకు మీ హక్కులు తెలుసుకోవాలి. మీరు భారత రాజ్యాంగంలో మీకున్నటువంటి హక్కులు మీరు తెలుసుకోవాలి. రాజ్యాంగం మీకు ఇచ్చే స్వేచ్ఛను మీరు దుర్వినియోగం చేయకూడదు, అలాగని సద్వినియోగం చేసుకోకుండా ఉండకూడదు. మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు. మీ మీద తప్పుడు నేరాలు మోపడానికి వాళ్ళు వెళ్ళక్కర్లేదు, మీరు కూడా వెళ్ళచ్చు. ఇందాక స్వామి గారి గురించి చెప్తా ఉన్నారు. నేను ఆయన బాగలేనప్పుడు రాత్రి 8:30కి చూడడానికి వెళ్ళాను ఆయన్ని. వాళ్ళ భార్య లేరు అక్కడ. ఆవిడకి ఫోన్ చేస్తే వాళ్ళ బ్రదర్‌ఇన్‌లా ఎత్తారు. ప్రార్థన చేసి వచ్చాను. అప్పటికి ఆయన్ని చూసి మళ్ళీ ఇప్పుడు చూసి చాలా సంతోషిస్తున్నాను నేను. చాలా మెరుగుపడ్డారు ఆయన. తప్పకుండా ఇంకా మెరుగుపడతారు. కొన్నిసార్లు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. మీరెందుకు వెళ్ళరు? అలా వెళ్ళడం దేవుని చిత్తం కాదనుకుంటారు మీరు. మీకు చెప్తున్నాను నేను ఈ రోజున, పౌలు చట్టాన్ని వాడుకున్నాడు. మీరు కూడా చట్టాన్ని వాడుకోవచ్చు, తప్పులేదు. ఇంకా కావాలంటే మీరు పోలీస్ ప్రొటెక్షన్ అడిగి సువార్త చెప్పడానికి వెళ్ళచ్చు. మీకు తెలుసా ఈ సంగతి? మీరు ఎస్పీకి అప్పీల్ చేసుకుంటే మీకు ముందుగానే ప్రొటెక్షన్ ఇస్తారు. తెలుసుకోండి.
మీరు భారతదేశంలో పుట్టినందుకు, భారతదేశ రాజ్యాంగం మీకు కల్పిస్తున్న హక్కులకి మీరు దేవుణ్ణి స్తుతించాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలా, ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు, కంపైలేషన్ చేశాడు. బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచ్ రకరకాల రాజ్యాంగాల్ని కూర్చాడు ఆయన. మీకు ఒక మాట చెప్పనా, భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు స్కూళ్ళు పెట్టకుండా ఉంటే అంబేద్కర్ ఏంటి, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, మౌలానా అబ్దుల్ కలాం ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. మహాత్మా గాంధీ చదువుకుని ఉండేవాడు కాదు. వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి అంబేద్కర్ చదువుకోకపోతే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవన్నీ అంబేద్కర్ గారికి తెలిసి ఉండేవి కాదు. అంబేద్కర్ గారు చాలా గొప్పవాళ్ళు, నేను ఆయన అభిమానిని. కానీ క్రైస్తవ మిషనరీలు అంబేద్కర్ గారి జ్ఞానానికి పునాది వేశారు. అమెరికన్ దేశంలో ఉన్న రాజ్యాంగం అంబేద్కర్ చదివాడు. సోషల్ స్టడీస్లో, హ్యుమానిటీస్లో ఒక ప్రశ్న ఉంటుంది, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ కాపీ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, వై ఎక్స్ప్లెయిన్ అని. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ని ఎలా రాసుకున్నారు మీరు వెళ్ళి అడగండి, ఇదిగో ఇందులోంచి రాసుకున్నారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకున్నారు మీరు వెళ్ళి అడగండి, ఇందులోంచి రాసుకున్నారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో 38% డైరెక్ట్ కొటేషన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ, ద్వితీయోపదేశకాండం నుంచి డైరెక్ట్గా తీసుకున్నారు 38%. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, చట్టం లౌకికమైంది కాదు, దేవుడు పెట్టాడు. అధికారులు ఎందుకున్నారు? రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం దాకా మీరు చదివితే అధికారములన్నీ ఆయన నుంచే వస్తాయి. ఈరోజున గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళకి నా మనవి, మీరు క్రైస్తవులకు చాలా సాయం చేస్తున్నారు, ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు, స్వామి గారికి కూడా చేశారు, చాలా సంతోషం, గాడ్ బ్లెస్ యూ. కానీ మీరు అది మాత్రమే చేయకూడదు, క్రైస్తవులకి చట్టపరమైన రక్షణ కూడా మీరు కల్పించాలి. ప్రభుత్వానికి నేను ఈ మాట చెప్తున్నాను, రిప్రజెంటేటివ్స్ అందరికీ చెప్తున్నాను నేను ఈ మాట. క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు, అంతే కదండి. రోడ్డు మీద ఎవరినైనా పొడిస్తే నేరస్తుడి తరపున ప్రైవేట్ లాయర్, డిఫెన్స్ లాయర్ వాదిస్తాడు, కానీ బాధితుడి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ గవర్నమెంట్ మస్ట్ సీ దట్ ద కల్ప్రిట్స్ టు బీ ఇన్ ప్రిజన్. ఒక రోజున వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి, జైలు ఊచలు లెక్క పెట్టేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్. మీరు బీజేపీ అయి ఉండొచ్చు, మీరు టీఆర్ఎస్ అయి ఉండొచ్చు, మీరు ఏదన్నా అయి ఉండొచ్చు, దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. మీరు ప్రతి వర్గానికి కొమ్ము కాయాలి, ఒక వర్గానికే కొమ్ము కాయకూడదు. ఇది ప్రభుత్వ బాధ్యత. ఆ హక్కుని మీరు వినియోగించుకోవాలి. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. సఫరింగ్ ఈజ్ ఎ క్రిస్టియన్ కాలింగ్. ఇందాక మనం చదివిన 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో పేతురు ఆ మాట అంటాడు, ఎందుకు మనకి శ్రమ వస్తుందండి? శ్రమ పొందడానికే మనం పిలువబడ్డాం. మిమ్మల్ని చూసి మీకు నమస్కరించాలనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవం ఎలా తయారైందంటే, క్రైస్తవం అంటే కన్నీళ్ళని తుడిచేస్తాడని, క్రైస్తవం అంటే నాకు 10,000 ఇస్తే నీకు 1,00,000 ఇస్తాడని, క్రైస్తవం అంటే వ్యాపారం వృద్ధి చెందిపోతుందని, క్రైస్తవం అంటే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చేస్తాయని, క్రైస్తవం అంటే మీ అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చేస్తుందని చెబుతున్నారు, హోరెత్తిచ్చేస్తున్నారు టీవీల్లో, యూట్యూబ్లో. క్రైస్తవం అంటే ఒక్క శ్రమ కూడా రాదు, అసలు క్రైస్తవుడికి జ్వరం కూడా రాకూడదు అని చెప్పేస్తున్నారు అబద్ధాలు. ఇలాంటి క్రైస్తవం ఉన్న రోజుల్లో మీరు క్రీస్తు కోసం శ్రమ పడుతున్నారే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బైబిల్లో ఏమని చెప్పారంటే, ఇదిగో మీరు BMWలో తిరగడానికి మిమ్మల్ని పిలుస్తున్నాను అనలా, నా నిమిత్తం మీరు శ్రమ పొందడానికి మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. యేసుప్రభు వారు పిలుపునిచ్చేటప్పుడు ఎలా పిలిచాడంటే, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల వాడికి నేను BMW ఇస్తాను,
2 ఇస్తాను, వాడు 1 ఇంకొక స్పీకర్కి ఇవ్వచ్చు అని చెప్పలా. సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఇదిగో ఇది సిలువ. కాళ్ళతో నడవలసిన వాడు వీల్చైర్లో నడుస్తున్నాడే, ఇతను ధన్యుడు. ఇది సిలువ. ఇందాక చూపించారే కత్తిపోట్లు, అది సిలువ. ఎవరండి ధన్యుడు? ధన్యత ఏది? మంచి బట్టలు వేసుకోవడం కాదు ధన్యత, కారులో తిరగడం కాదు ధన్యత. మీది ధన్యత, మీది ధన్యత. ఎందుకంటే మీరు అందుకు పిలువబడరి. ఆ మాట అయిన తర్వాత పేతురు ఏమంటాడంటే, క్రీస్తు కూడా మన కొరకు మాదిరి ఉంచిపోయెను, ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. ఎందుకు మీరు శ్రమ పొందుతున్నారు? మంచి చేసినందుక, చెడు చేసినందుక? ఎవరిని 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 కొట్టాలండి? ఎవరిని తన్నాలి? ఓ దొంగను తన్నాలి కదండి, ఓ వ్యభిచారిని తన్నాలి కదండి, ఆఫీస్లో లంచాలు తినేవాడిని తన్నాలి కదండి. నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా బజరంగ్ దళ్ వాళ్ళు దేశభక్తి పరులైతే ఎవరిని తంతారు వాళ్ళు? ఈ దేశాన్ని పాడు చేస్తున్నటువంటి లంచగొండులైన ఆఫీసర్లని తనాలి, అవినీతి పరులని తన్నాలి, ఆడవాళ్ళని రేప్ చేసే వాళ్ళని తన్నాలి కదండి. అరే తాగుబోతూ, యేసుప్రభులోకి రారా, నువ్వు తాగుడు మానేస్తావురా అని చెప్పినోడిని తంతారా? అది దేశభక్తా? అందుకని యేసుప్రభు అన్నాడు, మంచి చేయి చెడు ఎదురవుతుంది. అదే ఈ లోకం. నన్ను ఎవడైనా నువ్వు వెంబడింపగోరిన ఎడల సిలువనెత్తుకొని. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా? ఎందుకు యేసుప్రభుని వెంబడిస్తే పూలబాట ఉండదు, ముళ్ళబాట ఉంటుంది? ఎందుకంటే ఈ లోకాంది పూలబాట, యేసుప్రభు బాట లోకానికి ఎదురీదే బాట. మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. మీరు ఎప్పుడైనా ఒక సెలయేటికి వెళ్ళి చూసారా? చేపలు సెలయేరులో కదలడం మీరు చూసారా? కొన్ని చేపలు కొట్టుకుపోతూ ఉంటాయి, కొన్ని చేపలు ఈదుతూ ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడైనా? ఏ చేపలు కొట్టుకుపోతాయి? ఏ చేపలు కొట్టుకుపోతాయి? చచ్చిన చేపలు కొట్టుకుపోతాయి. ఏ చేపలు ప్రవాహానికి ఎదురీదుతాయి? బ్రతికిన చేపలు ఎదురీదుతాయి. మీరు ఈ రోజున లోక ప్రవాహానికి ఎదురీదుతున్నారు కాబట్టి దెబ్బలు తింటున్నారు. మీరు క్రీస్తులో ఇంకా బ్రతికున్న చేప. క్రైస్తవంలో చచ్చిన చేపలు కూడా ఉన్నాయి. నాలాంటి దైవజనులు చాలామంది ఉన్నారు చచ్చిపోయి. వాళ్ళు లోకానికి ఎదురీదట్లా, లోకంతో పాటు కొట్టుకుపోతున్నారు. లోకముకి ధనదాహం ఉంది, వాళ్ళకు కూడా ధనదాహం ఉంది. లోకానికి పదవీ వ్యామోహం ఉంది, వాళ్ళకు కూడా పదవీ వ్యామోహం ఉంది. మీరున్నారు చూశారు, మీరు తన్నులు తింటున్నారు, దెబ్బలు తింటున్నారు, కత్తిపోట్లు పొడుస్తున్నారు మిమ్మల్ని. క్రీస్తు బాట లోకానికి ఎదురీదే బాట. ఖచ్చితంగా శ్రమ ఉంటుంది, అందుకే మనం పిలువబడ్డాం. ఒక మాట చెప్పనా మీకు? ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ ఉండదు. శ్రమ వస్తుందని మీకు తెలుసు అనుకోండి, వచ్చినప్పుడు పెద్ద ఫీల్ అవ్వరు. మీరు నాకు ముందే తెలుసులేవయా అనుకుంటారు. యు విల్ బి ప్రిపేర్డ్. మీకు ఇంకో మాట చెప్పనా? శ్రమ పొందడానికి మిమ్మల్ని పిలిచినవాడు శ్రమను తట్టుకుండే శక్తినివ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మన ప్రభువు నమ్మదగినవాడు. ఒకవేళ మిమ్మల్ని మరణానికి అప్పగిస్తే మరణం ద్వారా కూడా తాను మహిమ పొందడా? ఖచ్చితంగా మహిమ పొందుతాడు. ఎందుకని బాప్తిస్మిచ్చి యోహాన్ని విడిపించలేదు ఆయన? ఆయన అలా మహిమ పొందాలనుకున్నాడు. గ్రాహం స్టైన్స్ని, వాళ్ళ పిల్లల్ని ఎందుకు విడిపించలేదు ఆయన? మీకు ఒక విషయం చెప్పనా? ఒక గ్రాహం స్టైన్స్ ఉన్నాడని ఒక వ్యక్తి 21వ శతాబ్దంలో కూడా క్రీస్తు కోసం హతసాక్షి కాగలడని ఆయన చచ్చిపోయేదాకా భారతదేశానికి తెలియదు. గ్రాహం స్టైన్స్ బ్రతికున్నప్పుడు కంటే ఆయన చచ్చిపోయినప్పుడు ఎక్కువ న్యూస్లోకి వచ్చాడు. ఆయన బ్రతికున్నప్పుడు కంటే ఆయన చచ్చిపోయినప్పుడు క్రీస్తు ఎక్కువ మహిమ పొందాడు. కొంతమందిని ఆయన తప్పించి మహిమ పొందుతాడు, కొంతమంది ఆయన మరణానికి అప్పగించి మహిమ పొందుతాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక్కడు తప్ప అందరూ హతసాక్షులయ్యారు. అందులో 10 మంది కత్తివాత పడ్డారు, ఒక పేతురు తప్ప.
సఫరింగ్ గ్లోరిఫైస్ యువర్ గాడ్. 4వ అంశం, పౌలు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో చెప్తాడు, శ్రమ మనల్ని నిత్యత్వానికి సిద్ధపరుస్తుంది. శ్రమ ఒక ట్రైనింగ్. ఆ లోకం కోసం మీరు సిద్ధపడాలంటే ఈ లోకానికి అలవాటు పడకూడదు. ఈ లోకంలో ఎవరైతే బాగా అలవాటు పడి బాగా ఈ లోకంలో సుఖభోగాలను అనుభవిస్తారో వాళ్ళు ఆ లోకంలో ఫిట్ అవ్వరు. ఒక క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? పరలోకాన్ని తలకాయలో పెట్టుకొని శరీరాన్ని భూలోకంలో పెట్టి జీవించేవాడు. క్రైస్తవుడి తలకాయలో పరలోకం ఉంటుంది. హిందీలో ఒక మాట ఉంటుంది, దేశీ ముర్గి విదేశీ చాలని. మనము దేశీ చాలు, విదేశీ ముర్గీస్ మనం. మన పౌరసత్వం ఇక్కడ లేదు. మనం అక్కడికి వెళ్ళాలి ఒక రోజున. ఇక్కడే ఉందండి, మహా అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవిస్తారు. అక్కడ యుగ యుగాలు జీవిస్తాం. దానికి ఇది ట్రైనింగ్. నిన్ను పరలోకానికి ఫిట్టింగ్ చేయాలని, నిన్ను అక్కడ అర్హుణ్ణి చేయాలని, అర్హురాలని చేయాలని ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు అంతే. టేక్ ఇట్ పాజిటివ్లీ. లెట్ మీ క్లోజ్. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు పౌలు. ఎందుకంటే సఫరింగ్ గురించి, శ్రమ గురించి, హింస గురించి ఈయనకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు లేడు కొత్త నిబంధనలో. అంత శ్రమ పొందాడు, అంత హింసింపబడ్డాడు. ఆయన ఏమంటాడంటే, మీరు ఇంత శ్రమ గుండా వెళ్తున్నారు కదా, ఇంత హింసింపబడుతున్నారు కదా, ఇంత దుఃఖం గుండా వెళ్తున్నారు కదా, ఆదరణకర్త అయిన తండ్రి, ద ఫాదర్ ఆఫ్ కంఫర్ట్, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆ తర్వాత మీరు బయటకు వచ్చి అనేకులకు ఆదరణకు ఆస్కారంగా ఉండండి అంటాడు. మిమ్మల్ని ఎందుకు దేవుడు ఇంత శ్రమ గుండా తీసుకెళ్తున్నాడో తెలుసా? చాలామంది మీలాంటి వాళ్ళు శ్రమిస్తున్నారే, వాళ్ళని పురికొల్పడానికి మీరు ఒక సజీవ సాక్ష్యాలు. మిమ్మల్ని చూసి వారు బలం తెచ్చుకుంటారు. శ్రమ ఇతర క్రైస్తవ సేవకుల్ని, ఇతర క్రైస్తవుల్ని పురికొల్పడానికి మనకి అద్భుతమైనటువంటి శిక్షణనిస్తుంది. ఎందుకు దేవుడు దాని గుండా మనల్ని తీసుకెళ్తాడంటే, మీకు ఆ బాధ తెలుసు, మీకు ఆ దుఃఖం తెలుసు, మీకు ఆ కన్నీళ్లు తెలుసు, మీకు ఆ అవమానం తెలుసు. అందుకనే వాళ్ళని మీరు ఓదార్చగలరు. ఈ ప్రపంచంలో బాధపడేవాడిని ఇద్దరే ఓదార్చగలరు. ఒకటి దేవుడు, ఇంకొకడు అలా బాధపడినవాడు. ఒకటి దేవుడు, ఇంకొకడు అలా బాధపడినవాడు. మీరందరూ ప్రపంచంలో బాధపడుతున్న అనేకుల్ని ఓదార్చగలరు. దట్స్ యువర్ బ్లెస్సింగ్. దట్స్ యువర్ బ్లెస్సింగ్. దేవుడు మిమ్మల్ని ఇంకా ఫర్దర్గా బ్లెస్ చేయాలని, మీరు భారతదేశానికి ఇంకా గొప్ప బ్లెస్సింగ్ కావాలని, నాలాంటి టీవీల్లో మాట్లాడే దైవజనుల కన్నా ఈ భారతదేశానికి ఒక ఆశ ఎవరంటే మీరే, మేం కాదు. God bless you. God bless you so much.